హలో నమస్తే, వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం యమ జోరు మీద ఉంది. దేశంలో ఏ నగరాన్ని మనం చూసినా కూడా కంపేర్ టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోనే అగ్రగామిలో ఉంది. ఒకప్పుడు మనకి బెంగళూరు ఉండేది, ప్రజెంట్ అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పాలి. ఏంటి దీనికి కారణం అంటే గత ప్రభుత్వం కానివ్వండి, ప్రజెంట్ ప్రభుత్వం కానివ్వండి, కంప్లీట్గా హైదరాబాద్ అభివృద్ధిపై ఫోకస్ చేశాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ ఐటీ రంగం కూడా అభివృద్ధి చెందడంతో ఎక్కడ చూసినా హైదరాబాద్ ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్ ఎటువైపు చూసినా కూడా నలువైపులా కూడా కంప్లీట్గా హైదరాబాద్ అవుట్స్కట్స్ అన్నీ కూడా డెవలప్ చేసి ఉన్నాయి. ఈ కారణంగా మనకి భూముల రేట్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం పెట్టినటువంటి పెట్టుబడికి రెండింతలు అవ్వాలి మన ఇన్వెస్ట్మెంట్ అంటే దేని మీద పెట్టచ్చు అని ఎవరిని అడిగినా కూడా కళ్ళు మూసుకొని టక్కున చెప్పేస్తారు భూమిపైన. అటువంటి బంగారుమయమైనటువంటి భూమిని ఇంట్రడ్యూస్ చేయడానికి నేను ఈరోజు వచ్చేసాను. నాగార్జున సాగర్ హైవే చింతపల్లి దగ్గర ఉన్నటువంటి సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా వాళ్ళ సాయి బృందావన్ వెంచర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి నేను వచ్చేసానండి. ఏంటి ఈ వెంచర్ యొక్క ప్రత్యేకత ఏంటి, దీని చుట్టుపక్కల ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ ఏంటి, అన్ని వివరాలు కూడా నేను వెంచర్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సాయి బృందావనం వెంచర్లోకి మనం ఎంటర్ అయిపోయామండి. చూడండి, కంప్లీట్గా వెంచర్లో ప్లాంటేషన్ అనేది అయిపోయి ఉంది. సో కంప్లీట్గా వెంచర్ వచ్చేసి మనకి 50 ఎకరాలు పైగా ఈ వెంచర్ ఉందన్నమాట. హైవేకి చాలా దగ్గరలో ఉందన్నమాట. వితిన్ 5 minutesలో మనం హైవే రోడ్లో ఉంటాం అనమాట. సో అంతే విభజించడం జరిగింది. సో టోటల్గా మనకి 906 ప్లాట్స్ అనేవి ఉన్నాయి. ఇందులో ఏం వేస్తున్నారు ఈ ప్లాట్స్లో అంటే మనం తీసుకున్నటువంటి ఆ ప్లాట్స్లోని కొన్ని ఫ్రూట్స్ ట్రీస్ వేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ సో మనం ఇక్కడే రిసార్ట్స్లో స్టే చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఎవరైతే ప్లాట్స్ కొనుక్కుంటారో వాళ్ళు ఈ రిసార్ట్స్ అనేది అంటే ఇయర్లీ ట్వైస్ వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది అనమాట. స్టే చేయడానికి ఇయర్లీ ట్వైస్ ఉంటుంది. అండ్ మిగతా టైంలో మనం రెంట్ పే చేసుకోవాల్సి ఉంటుంది. సో పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా ఇక్కడ మంచి పార్క్ ఏరియా కూడా ఇచ్చారనమాట. సో చిల్డ్రన్ పార్క్ ఏరియా కూడా ఇక్కడ ఉంది. అట్ ద సేమ్ టైం మనకి ఏదైనా ఫంక్షన్స్ జరిగేటప్పుడు కూడా సో పెద్ద మొత్తంలో చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి ఫంక్షన్ హాల్ కాకుండా మనం ఉన్నటువంటి ఈ వెంచర్లోనే చాలా పెద్దదిగా చేసుకోవడానికి కమ్యూనిటీ హాల్ ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. అండ్ చింతపల్లి బాబా టెంపుల్ కూడా నియర్ బై ఉంది. సో నరసింహస్వామి టెంపుల్ కూడా ఇక్కడ నియర్ బై ఉందన్నమాట. ఈ రెండు టెంపుల్స్ చాలా ఫేమస్ టెంపుల్. అండ్ నియర్ బై ముచ్చర్ల ఫార్మాసిటీ కూడా ఉంది. ఇప్పుడు ఈ పేరు చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు ఎందుకు అంటే ఆ ఒక్క ఫార్మాసిటీ తోటి ఈ ఏరియాలో ఎంత అభివృద్ధి చెందుతుంది ఈ ఏరియా అనేది చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ అనమాట. సో వాళ్ళు తీసుకున్న ఈ రిసార్ట్ స్పేస్ చూస్తే కంప్లీట్గా 1 acreలోనే ఈ రిసార్ట్ స్పేస్ అనేది కూడా కేటాయించడం జరిగింది. చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది అండ్ 24/7 సెక్యూరిటీ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి ఇష్యూ ఉండదు. అండ్ పార్క్ అండ్ గార్డెన్ స్పేస్ కూడా చాలా ఎక్కువ వదిలిపెట్టారు. రెయిన్ డ్యాన్స్ ఉంది. సో రెయిన్ డ్యాన్స్ తర్వాత ఫర్దర్గా మన డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా పక్కన ఇచ్చారు. సో పార్టీ లాన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే కంప్లీట్గా మనం ఇక్కడికి వచ్చి లైక్ ఒక రిసార్ట్లో మనం స్టే చేసేటప్పుడు ఎలా ఉంటుందో దానికి కావాల్సినటువంటి అన్ని ఎమ్యూనిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. రీజనల్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ ఒక 5 minutes డిస్టెన్స్లోనే ఈ వెంచర్ ఉండడం జరిగింది. సో అవుటర్ రింగ్ రోడ్ నుంచి మనం చూసుకుంటే అవుటర్ రింగ్ రోడ్ దిగిన వెంటనే మనకి ఇబ్రహీంపట్నం ఉంటుంది, తర్వాత మాల్ వస్తుంది, తర్వాత కుర్మేడ్ వస్తుంది. ఆఫ్టర్ దట్ మనకి రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ అనేది ఉంది అక్కడ. అండ్ వెంటనే మనకి వర్కాల విలేజ్ కూడా ఉంటుంది. సాయిబాబా చింతపల్లి సాయిబాబా టెంపుల్ చాలా ఫేమస్ కదా. సో చింతపల్లి సాయిబాబా టెంపుల్ మనకు కనిపిస్తుంది. మనం పెట్టినటువంటి ఆ పెట్టుబడికి 10 పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా అని మనం చెప్పొచ్చు అనమాట. ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఇచ్చారండి ఇక్కడ మనం చూసుకుంటే. సో మనం వీకెండ్స్ వచ్చేటప్పుడు పిల్లలతోటి మంచిగా ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పేసి ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఇచ్చారనమాట. సో సాయి ప్రజ్ఞ వాళ్ళది సాయి బృందావనం వెంచర్లో ఇంకా హైలైట్ ఏంటంటే మనకి వాటర్ ఫెసిలిటీ అద్భుతంగా ఉందండి. మీరు చూసుకోవచ్చు పక్కనే సంపు. సో చూసుకుంటే మనకి ఎలక్ట్రిసిటీ కూడా ఇందులో అందుబాటులో ఉందండి. సో కరెంట్ పోల్స్ అన్ని కూడా ఇచ్చేసారు. ఎలక్ట్రిసిటీ అందుబాటులో ఉంది. కరెంట్ పోల్స్ చూసుకోవచ్చు. ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఇక్కడనే ఉన్నాయి. ఈ సాయి బృందావనం వెంచర్ యొక్క ప్రత్యేకతలు ఏంటి ఇంకా క్లియర్గా తెలుసుకోవడానికి సో మార్కెటింగ్ డైరెక్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నారు ఇక్కడ. సో సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా వాళ్ళ సాయి బృందావనం వెంచర్ డీటెయిల్స్ మరింతగా వివరించడానికి కోసం అని మనకి మార్కెటింగ్ డైరెక్టర్ వాసుదేవ్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. నా పేరు వాసుదేవ్. ఈ సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా సాయి బృందావనం వెంచరు మనకి సాగర్ హైవేకి అతి దగ్గరగా ఉంది. 4 కిలోమీటర్ లోపలనే మనకి ఈ వెంచర్ ఉంటుంది. హైదరాబాద్కి కూడా నియర్ బై ఒక 65 కిలోమీటర్స్ పరిధిలో ఉంది. ఇది మనకి మంచి
ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కానీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్లో చూసుకున్నట్లయితే మంచి బెనిఫిట్ ఉంటుంది ఇందులో. అలాగే ఏంటంటే ఇప్పుడు ఇది అతి తక్కువ రేటు ఉంది. ఒక గజం వచ్చేసి 4,000 రూపాయలు ప్రజెంట్ ఉంది. ఈ లోపల ఇంకా మీరు తొందరగా బుక్ చేసుకున్న వాళ్ళకి మినిమం గజం మీద 600 రూపాయలు బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఏంటంటే మినిమం ఒక 10 ఇయర్స్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ 10-12 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఒక మంచి పెద్ద అమౌంట్ని కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో శ్రీగంధం మొక్కలు ప్రతి ఒక్క గుంటకు కూడా 8 శ్రీగంధం మొక్కలు ప్లాంటేషన్ చేస్తున్నారు. మ్యాంగో 2 మొక్కలు దీంట్లో ప్లాంటేషన్ చేస్తున్నారు. మనం వీకెండ్లో కానీ ఎప్పుడైనా కానీ మనం రిలీఫ్ కావడానికి ఇక్కడికి వచ్చినా కూడా మన ప్లాట్లో మన మొక్కల ద్వారా ఉన్న ఫలాల్ని మనం తినగలుగుతాం. అలాగే ఫ్యూచర్లో ఏంటంటే లాంగ్ టర్మ్లో చూసుకున్నట్లయితే మనం ఈ శ్రీగంధం మొక్కల ద్వారా ఒక మంచి బెనిఫిట్ ఒక్కొక్క చెట్టు మీద మినిమం ఇప్పుడున్న రేట్లో చూసుకున్నట్లయితే శ్రీగంధం మొక్కలకి 5 నుంచి 6 లక్షల బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ఒక 10-15 ఇయర్స్ తర్వాత మనం చూసినట్లయితే ఇంకా దానికి 4 రెట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మినిమం 40 నుంచి 50 లక్షలు ఒక గుంట మీదనే తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అది కాకుండా కూడా మనం ప్లాట్ ధర కూడా ఈ 10-15 సంవత్సరాల్లో ఇప్పుడు మినిమం ఒక 5 లక్షలు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి మినిమం 20-30 లక్షల వరకు కూడా ఒక ప్లాట్ మీదనే పొందే అవకాశం ఉంది. సాయి ప్రజ్ఞ మేనేజ్మెంట్ అనేది ఏ రకంగా ఉంది, అంటే ఎలాంటి బెనిఫిట్స్ మీకు కూడా ఇస్తుంది? మేనేజ్మెంట్ వాళ్ళు చాలా మంచి వ్యక్తులు. మనకి డైరెక్టర్స్కి కానీ అసోసియేట్స్ కానీ కస్టమర్స్కి కూడా మంచి వాళ్ళు అనుకున్నట్టుగా చెప్పినట్లుగా ఖచ్చితంగా వాళ్ళు డెవలప్మెంట్స్ అనేవి చేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిన మొత్తం డెవలప్మెంట్స్ స్టార్ట్ చేశాకనే ఈ యొక్క వెంచర్ ప్రారంభించారు. ఈ కస్టమర్స్ కొనుగోలు అమ్మడం అనేది స్టార్ట్ చేశారు. ఆల్రెడీ మనం జూలైలో ఈ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు జనవరి వచ్చింది. 80% కంప్లీట్ అయిపోయింది. ఇందులో కన్వెన్షన్ హాల్ కానీ కాటేజెస్ కానీ చుట్టూ ఉన్న ఫెన్సింగ్ కానీ రోడ్స్ కానీ 33, 31, 30 ఫీట్స్ 36 మెయిన్ రోడ్ 36 రోడ్డు ఇంటర్నల్ 33 రోడ్లు కానీ మొక్కలు కానీ 100% 80% రీచ్ అయిపోయారు. ఇక 20% మార్చి వరకల్లా మొత్తం కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. సార్ కూడా మనకి హామీ ఇచ్చారు మార్చి లోపల కంప్లీట్ అవుతుందని చెప్పేసి. డెవలప్మెంట్ పర్పస్లో కానీ టైటిల్ పర్పస్లో కానీ ఎటువంటి డోకా లేదు మనకి. కస్టమర్స్ కూడా ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇందులో 100% ఎటువంటి సందేహం లేకుండా పెట్టుబడి పెట్టే అవకాశం పెట్టుకోవచ్చు. నియర్ బై లొకేషన్స్ ఏమున్నాయండి ఇక్కడ హైలైట్స్? నియర్ బై లొకేషన్స్ చూసుకున్నట్లయితే మనకి సాయిబాబా టెంపుల్ ఉంది. చింతపల్లి సాయిబాబా టెంపుల్ ఫేమస్ టెంపుల్. హైదరాబాద్ నుంచి కానీ మెయిన్ హైవేలో ఉంటుంది. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఒకటి ఉన్నది. ఇక్కడ రాబోయే రోజులు ఇప్పుడు ఒకటి రిజర్వాయర్ ఒకటి ఏర్పాటు అవుతుంది. రిజర్వాయర్ కంప్లీట్ అయిపోతే మనకి మెయిన్ ఈ రోడ్డుకి అప్రోచ్ రోడ్డు 60 ఫీట్ల రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయింది. 60 ఫీట్ల రోడ్డు డెవలప్మెంట్ అయిపోతుంది. మనకి రావడానికి కానీ ఈజీగా ఉంటుంది. సో సాయి బృందావనంలోని ప్లాట్ తీసుకోవాలి ఎవరైనా కస్టమర్స్ అంటే ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తారండి? సాయి బృందావనంలో ప్లాట్ తీసుకున్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం ఏంటంటే మనం పెట్టిన పెట్టుబడికి 100% అది డోకాలు ఎటువంటి నష్టం ఇబ్బంది లేకుండా, అంటే సాధారణంగా మనం జిహెచ్ఎంసీలు హెచ్ఎండిఏలు అలాంటి లేఅవుట్స్ తీసుకునేటప్పుడు ఆ పేపర్స్ ఎట్లానో అవి అప్రూవల్ ఉంటే కానీ రేరా అప్రూవల్ ఉంటే కానీ అమ్మరు కాబట్టి సో భరోసా అనేది వాళ్ళకు ఉంటుంది. వెరాజ్ మనం ఫామ్ ల్యాండ్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి అంశాలను చూసుకోవాల్సి ఉంటుంది? ఫామ్ ల్యాండ్లో మనకి క్లియర్ టైటిల్ ఉందా లేదా చూసుకుంటే సరిపోతుంది. 100% క్లియర్ టైటిల్ ఉంది మనకి, ఎటువంటి డోకా లేదు. రిజిస్ట్రేషన్ కూడా 100% రిజిస్ట్రేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. టైటిల్ పరంగా చూసినట్లయితే ప్రాబ్లం లేదు. ప్లస్ ఎండి గారు మనకి ఇచ్చినటువంటి హామీలు కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఫామ్ ల్యాండ్స్ అంటే చిన్న రోడ్లు వేస్తారు, 20 ఫీట్ల రోడ్లు వేస్తారు, డెవలప్మెంట్ చేస్తామంటారు కానీ కంప్లీట్ సరిగ్గా చేయకుండా టక అమ్మేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. మనం ఇప్పుడు మొత్తం అంటే డెవలప్మెంట్ మనం చూస్తున్నాం, 100% డెవలప్మెంట్ అయి ఉన్నది. ఈ ఫామ్ ల్యాండ్లో ఎటువంటి సర్టిఫికేషన్ ప్రాబ్లం లేదు కాబట్టి క్లియర్ టైటిల్ ఉంది కాబట్టి కొనుక్కోవచ్చు.
సో థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవ్ గారు. చూస్తున్నాం కదా మనం సాయి బృందావనం వెంచర్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది. నిజంగా అద్భుతంగా ఈ వెంచర్ని తీర్చిదిద్దారని చెప్పొచ్చు. సో కంప్లీట్ ప్లాంటేషన్ అనేది వేయడం జరిగింది. అది కూడా కస్టమర్స్ యొక్క లాభాలని దృష్టిలో పెట్టుకుని ఆ ప్లాంటేషన్ కూడా తీసుకోవడం జరిగింది. సో సార్ చెప్పినట్టుగా శ్రీగంధం మొక్కలు వేశారు. అది మనకి ఎంతో లాభాలను తెచ్చిపెట్టే మొక్కలు కాబట్టి జస్ట్ ఒక 121 గజాల్లోనే కంప్లీట్గా 8 శ్రీగంధం మొక్కలు ఇస్తున్నారంటే అది గ్రేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎంతో లాభాలను తెచ్చిపెట్టేది ఒక అంశం. అండ్ సార్ చెప్పినట్టుగానే ఇప్పుడు ఫామ్ ల్యాండ్స్ అంటే చాలా మేము అన్నట్టు 20-25 ఫీట్లు రోడ్స్ అన్ని వదిలిపెడుతూ ఉంటారు. బట్ వేరేసి వీళ్ళు కంప్లీట్ నార్మ్స్ అనేది కూడా ఫాలో అయ్యి ఫ్యూచర్లోనే వీళ్ళు ఇక్కడ ఏమైనా అంటే మున్సిపాలిటీ ఒకవేళ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఏమైనా ఇల్లులు కట్టుకోవాలనేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఆ నార్మ్స్ని ఫాలో అయ్యి 30 ఫీట్ 36 33 ఈ ఫీట్స్ ఇవ్వడం జరిగిందనమాట. రియల్లీ ఫ్యాంటాస్టిక్ అని చెప్పాలండి. సో ఒకసారి మీరు కూడా ఈ వెంచర్కి వచ్చి విజిట్ చేయండి. ఇంకా ఏమైనా మోర్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి అప్డేట్స్ని తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.